మన మిషన్ మీద చాలామంది డౌట్స్ ఉన్నాయి కదండి. అసలు ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందుకనే ఈరోజు నా మిషన్ కోసం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అంటే ఈ మిషన్ తీసుకోండి. ఇది మన అంటే ఇండియా కంపెనీ కాబట్టి ఉషా, సింగర్ అలాంటివి కొంచెం బెస్ట్ ఉంటాయి. మిగతావంటే కొంచెం చైనా, జపాన్ అలాంటి కంపెనీ కాబట్టి ఏదైనా రిపేర్లు అవి అయితే అంత స్ట్రాంగ్గా ఉండదు. ఇది అనుకోండి, మనకి ఇందులో ఐటెం ఏదైనా సరే మన ఇండియాలో అవైలబుల్ ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళకి మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చేస్తారు కూడా అండి. 3 years వారంటీ కూడా ఉంటుంది. మధ్యలో మీరు కాల్ చేసినా కూడా వాళ్ళు వచ్చి చేస్తారు. 3 yearsలో కూడా ఎనీ వారంటీ వాళ్ళు ఇచ్చేస్తారు. మోటార్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు మారుస్తారండి. అది ఆ ప్రాసెస్లో ఉంటుంది. నేను చాలా నెలలు రీసెర్చ్ చేసే నేను ఈ మిషన్ తీసుకోవడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం డెఫినెట్గా నాకు అడిగితే నేను ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మేము వైజాగ్లోనే కంప్లీట్గా మిషన్స్ ఒకే దగ్గర ఉన్న ప్లేస్లోనే తీసుకున్నాం. మీకు ఎవరికైనా పర్సనల్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను నా నెంబర్ నేను పర్సనల్గా ఇస్తాను మీకు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా నేను ఇస్తాను. ఇదైతే ప్రైస్ 28,000 కండి తీసుకున్నాం మనం. ఇంకా ఎక్కడైనా వేరే వేరే ప్లేసెస్లో తక్కువగా వచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు. బట్ వైజాగ్లో అయితే 28కి వచ్చింది. ఉషా S2 అండి. ఓకేనా. ఇంకా దీనిలో ఫస్ట్ చూసుకుంటే ఇది కంప్లీట్గా ఇన్బిల్ట్ మోటార్ అండి. దీంట్లో ఇక్కడ మోటార్ ఉంటుంది ఇన్బిల్ట్గా. వితౌట్ పవర్ ఇది రన్ అవ్వదండి. ఇది కంప్లీట్ పవర్తోనే రన్ అవుతుంది. ఓకేనా. దీనికి మనకి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ పెడల్ అనేది కిందను ఇస్తారు ఇలా, చూసారా. ఇది మనకి పెడల్ అండి. దానికి డైరెక్ట్గా కనెక్టివిటీ ఉంటుంది. ఇది తెలుసు కదండి, పెడల్ లిఫ్టర్ అండి. మనం ఒక్కొక్కసారి వర్క్ ఫాస్ట్గా చేస్తున్నప్పుడు పెడల్ లిఫ్ట్ చేయడానికి అది పెడల్ లిఫ్టర్ అంటారు. ఇది మనకి ఇలాగ పెద్దది ఉంటుంది. ఈ స్పీడ్ అంతా జస్ట్ చిన్నపిల్లలు తొక్కినా కూడా వెళ్ళిపోయేంత దీనిగా ఉంటుందండి. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీకు చూపిస్తాను. దానికంటే ఫస్ట్ ఇక్కడ చూసారు కదా, మనకి నెంబర్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా. ఈ నెంబర్ చూడండి, 500 నుంచి చూపిస్తాను. 500 స్టార్టింగ్ 500 నుంచి ఉంటుంది. 500 ఉంది కదండి. ఇదిగోండి 500 స్టార్టింగ్. దాని తర్వాత 4000 వరకు ఉంటుందండి. మనకి 500 నుంచి స్టార్టింగ్ 500, దాని తర్వాత అప్ టు 4000 వరకు ఉంటుంది. ఇదిగోండి కంప్లీట్ 600, 700 ఇంకా మన స్పీడ్ బట్టి. ఓకేనా. ఎవరైనా బాగా స్లోగా కుట్టాలి అంటే నాకు అంత స్పీడ్ అయితే మాకు చేతి మీదకి వెళ్ళిపోతుంది అనుకునే వాళ్ళు జస్ట్ మీరు ఇదవ్వచ్చు. ఇంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. ఇదిగోండి 4000 వరకు ఉంటుంది. అంటే 500 నుంచి 4000 స్పీడ్ వరకు మనకు ఉంటుంది. మనం ఎంత స్పీడ్ కుట్టుకోవాలనేది మనం కంట్రోల్ ఇందులో చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇది కంట్రోల్ అదే ఎక్కువ పెట్టుకోవడం, తక్కువ పెట్టుకోవడం. అంటే ఎవరికైతే ఎక్కువ కావాలో అది పెట్టుకుంటాం. ఇదైతే తగ్గించుకునేది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ల్యాంప్ అండి. మనం దీన్ని ఆన్ చేస్తే ఇక్కడ మిషన్ దగ్గర లైట్ ఆన్ అవుతుంది. చూపిస్తాను. అగోండి అక్కడ ఒక్క నిమిషం, లైట్ ఆన్ అవుతుందండి. కనిపిస్తుందా. ఈ పార్ట్లో లైట్ ఆన్ అవుతుంది. ఇక్కడ మనం ఫింగర్ పెట్టిన దగ్గర లైట్ ఉంటుంది. ఇది ఎలా అంటే ఆఫ్ ఆన్ ఉంటుందండి. మనం 3 times క్లిక్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది. ఇగోండి ఆఫ్ అయిపోయింది. ఆన్ చేసుకోవాలంటే మళ్ళీ దాన్ని ఇక్కడ ప్రెస్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఒకటి కనిపిస్తుందా మీ అందరికీ, దగ్గరగా చూపిస్తాను. ఇగోండి ఇది కనబడాలి, అది కనిపించాలి కదా. ఇది నొక్కితే మనకి సూది చూడండి కిందకి దిగుతుంది. మనం అది నొక్కితే అప్లో ఉందా డౌన్లో ఉందా అని. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా ఉంటుంది. ఇగోండి ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, కిందకి దిగింది. మళ్ళీ ఇలా అంటే మనం తొక్కకుండానే దీన్ని కిందకి పైకి ఇది చేసుకోవచ్చు. అదే ప్రాసెస్ మనం రన్నింగ్లో ఉన్నప్పుడు దీన్ని చేయాలండి. అది వితౌట్ రన్నింగ్లో కూడా అవుతుంది. ఇది రన్నింగ్లో ఉన్నప్పుడే దీన్ని మనం ప్రెస్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ PS అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు, ఎవరో వచ్చారు, మనం అక్కడ ఆన్లోనే ఉండి లెగాల్సి వస్తుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్లో ఉంది. ఇప్పుడు P అని ఉంటుంది. P01 అని పెట్టాలి. ఇదిగోండి బాగా చూడండి.
మనం ఎవరైనా వచ్చారు లేకపోతే కస్టమర్ వచ్చారు, అది మనకి ఇబ్బంది లేకుండా, అంటే టచ్ అయిపోతే కుట్టేస్తూ ఉంటుంది కదా, దాన్ని చైల్డ్ లాక్ అనుకోండి. ఎవరైనా పిల్లలు కుట్టకుండా ఉండడం కోసం ఇది లాక్ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ పీ నొక్కండి. నొక్కిన తర్వాత ఇగో P01 అని వచ్చింది కదా, దాని తర్వాత ఎస్ నొక్కండి. అంటే దిస్ ఇస్ ద పాస్ అనుకోండి. పాస్ నొక్కండి, ఎస్ నొక్కండి. అప్పుడు మీరు ఎంత మిషన్ తొక్కినా కూడా మిషన్ రన్ అవ్వదండి. ఇప్పుడు నేను తొక్కుతున్నాను చూడండి, మిషన్ రన్ అవ్వట్లేదు, రన్ అవ్వదు. దిస్ ఈజ్ ద పాజ్ అండి. అంటే మనం పాజ్లో పెట్టుకున్నాం. ఇది అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎవరైనా కస్టమర్ వచ్చేటప్పుడు కొంతసేపు అది దాన్ని స్టాప్ చేసినట్టు. మళ్ళీ దాన్ని నార్మల్ చేయడానికి ఎలా అంటే సేమ్ ఇది ఉంది కదా, దీన్ని ఎస్ నొక్కండి. మళ్ళీ చూడండి P01 అని వచ్చింది. ఇలా ఎస్ నొక్కిన తర్వాత మళ్ళీ P నొక్కండి. ఇప్పుడు మనం అనుకున్న ప్లేస్కి వచ్చేస్తుంది. అర్థమైందా? ఇలా ఈ ప్రాసెస్ అనేది పాస్ ప్రాసెస్ ఉంటుందండి. ఈ రెండు, ఇది ఆపోజిట్లో తెలిసింది కదా. ఇంకా ఇక్కడ ఇలా 2 స్టాండ్ ఇస్తాడండి మనం దారాలు పెట్టుకునేదానికి. ఓకేనా? థ్రెడ్ పెట్టుకొని దీన్ని ఇక్కడ కూడా పైన చూపిస్తాను. ఇది ఇలా స్టాండ్ పై వరకు ఇస్తారు, ఈ పార్ట్ నుంచి ఇక్కడ వరకు. ఇందులో హోల్లోంచి మనం దారం పెట్టి బయటికి తీసి దాన్ని మళ్ళీగా చూపిస్తాను. ఇక్కడి నుంచి మొత్తం ఇలాగా పెడతాం, అది నేను చూపిస్తాను. దాని తర్వాత ఫస్ట్ దీంట్లోంచే బాబిన్కి ఎక్కించేది ఫస్ట్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ చూసారా స్విచ్ ఉంది చూసారా, ఇది ముందుకి ఇలా అనుకుంటే ఆన్, ఇది ఆఫ్ అండి. ఓకేనా? ఇటువైపు నొక్కేది ఆఫ్. ఇవ్వండి ఆఫ్ చేస్తాను. ఆన్ అంటే ఇటువైపు. ఇప్పుడు ఆన్ అయినప్పుడు ఇలా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం బాబిన్ని ఎలా ఇచ్చేయాలో చూద్దాం. ఇదిగోండి బాబిన్ని చేసేటప్పుడు ఫస్ట్ దారాన్ని ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, ఈ పార్ట్లోని బ్యాక్ సైడ్ హోల్ ఒకటి ఉంటుందండి. ఇదిగోండి ఇలా ఈ హోల్లోంచి థ్రెడ్ని ఇలా పెట్టండి. థ్రెడ్ని ఇలా పెట్టి నీట్గా దీన్ని ఇలా కొంచెం ఇలా లాగండి. మీరు ఏదైతే దారం ఎక్కించాలనుకుంటున్నారో దాన్ని ఇందులో చూడండి ఎక్కిస్తాను. ఈ పార్ట్లో థ్రెడ్ని కొంచెం చేత్తో సగం వరకు ఎక్కించాను. ఇదిగోండి చూడండి, ఓల్డ్ది ఏదైనా ఉంటే దాన్ని పట్టుకొని తిప్పండి. తిప్పిన తర్వాత మన వైపు ఇలా ఉండాలి. చూడండి ఇలా మన వైపు. ఓకేనా? ఇది ఇప్పుడు ఇలా ఉంది చూసారా, దాన్ని లాక్ చేయండి. ఓకే, లాక్ చేస్తే ఇప్పుడు చూడండి మనం కావాలతో ఇలా అంటే అవుతుంది. ఆటోమేటిక్గా థ్రెడ్ అనేది ఎక్కిపోతుంది. దారం ఎక్కువ ఉందని నేను చేత్తో పట్టుకున్నాను, బట్ చేత్తో పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు చూపిస్తాను. మీకు అప్పుడు ఎంత కావాలో అంత అయిపోయిన తర్వాత అదంతలో అదే బయటికి ఇచ్చేస్తుందండి. చూడండి మన స్పీడ్లో ఉంది కాబట్టి ఆ సౌండ్ వస్తుంది. కొంచెం తగ్గింటే స్పీడ్ రాదు. 3700 ఉంది మనం పెట్టుకుని. చూసారా, ఇదంతా అదే పైకి వెళ్ళిపోయింది. అంటే ఇది కంప్లీట్గా దారం ఫిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ దారం ఫిల్ అయిపోయింది కదండి, ఇక్కడ కట్టర్ కూడా ఉంటుంది. ఇక్కడ కట్ చేసేది ఇలా. ఓకేనా? దిస్ ఈజ్ ద కట్టర్ అండి. ఇగోండి ఇలా చూసారా, ఇక్కడ కట్టర్. జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లలు ఇక్కడ చేయి పెట్టకుండా ఉండేటట్టు. ఓకేనా? తర్వాత బాబిన్ కేసు మనం ఈ టైప్ది వాడతాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని థ్రెడ్ని ఎలా పెడతాం, దీన్ని పెట్టి థ్రెడ్ని ఇటువైపు నుంచి పైకి ఇలా తీసి ఇదిగోండి ఇలా. ఓకే, ఇప్పుడు స్టిచ్ చేయటం చూపిస్తాం. దాని తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే ఇంకా చాలా మోడ్స్ ఉంటాయి, అవి చెప్తాను. థ్రెడ్ ఇది కట్టర్ అండి, ఇక్కడ ఎక్కించాక ఇది కట్ చేస్తానని చెప్పాను కదా. నెక్స్ట్ ఇక్కడ చాలా మోడ్స్ ఉంటాయి, చెప్తాను. ఇక్కడ 1 2 3 4 అవి ఉన్నాయి కదండి. ఇవన్నీ ఏంటంటే మనం కుట్టుకునేటప్పుడు ఇదిగోండి స్టిచ్ చేసుకుంటాం కదా, స్టిచ్ చేసుకునేటప్పుడు నెంబర్స్
మార్చుకోవచ్చు. ఎక్కువగా మనం స్టిచ్ చేసుకున్నట్టు 2.5 ఉంటే సరిపోతుంది. ఇంకా చూడండి ఇక్కడ 2 కానీ 2.5 ఉంటే సరిపోతుంది. ఇంక ఇవన్నీ పెద్ద స్టిచ్చే. ఇది బాగా చిన్నది, మనకి ఇది అంత చిన్నది అవసరం లేదు. 2 లేదా 2.5. నేను 2.5 దగ్గర పెట్టానంటే ఇక్కడ ఇది డైరెక్ట్గా మూవ్ అవ్వదండి. మనం దీన్ని ఇలా కిందకి దించి మూవ్ చేయాలి. చూడండి సౌండ్ వస్తుంది టిక్ టిక్ అని. ఓకే, దీన్ని ఇలా డౌన్ చేసి ఇలా అనాలి. ఓకేనా, కొంచెం చిన్నపిల్లలు ఎవరు మూవ్ చేయలేరులేండి, ఫిట్ టైట్గా ఉంటుంది. ఇది డౌన్ చేయాలి. ఇప్పుడు ఇది ఏంటి అంటే మీరు చూసారా, చాలామంది నార్మల్ మిషన్లో రివర్స్ స్టిచ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే లాక్ లాగా స్టార్టింగ్ మనం కుట్టుకునేటప్పుడు వెనక్కి ముందుకి రఫ్ చేస్తాం, దాన్ని రఫ్ స్టిచ్ అంటాం, లాక్ స్టిచ్ అంటాం. ఆ రఫ్ స్టిచ్కి మీరు ముందు ఫస్ట్ స్టార్టింగ్ కుట్టేటప్పుడు దీన్ని ఇలా కిందకి దించారనుకోండి, అది వెనక్కి ముందుకి అక్కడ రఫ్ అయ్యి కొంచెం రఫ్ అవుతుంది అన్నమాట. అంటే మాకు ఈజీ, ఎక్కువ బట్టలు కుట్టే వాళ్ళకి ఇది రఫ్ స్టిచ్ కోసం ఇది ఇలా ఆప్షన్ ఇచ్చాడు. చాలా మిషన్స్కి ఇలా ఇస్తారండి, మీరు చూడండి. ఇదే కాదు, మెరిట్ యూనివర్సల్ అనే మిషన్కి కూడా ఇలానే సేమ్ ఇదే ప్రాసెస్ ఇస్తారు. దీన్ని రివర్స్ స్టిచ్ ఆప్షన్ అంటారు. ఇదిగోండి ఇలా. ఓకేనా, దాని తర్వాత మనం ఇక్కడ కొంచెం స్పేస్ ఇస్తారు. మామూలుగా మీకు మిషన్లో కొన్ని దగ్గర ప్లేస్ ఇస్తారు కదా, ఇక్కడ డిఫరెంట్గా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు ఇలా ఆర్గనైజర్గా చక్కగా, నేను ఎక్కువగా బాబిన్ కేసు సడన్గా మనకి కావాల్సినవి ఏమైనా అవసరమైనవి సడన్గా పిన్స్ లాంటివి అలాంటివన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. చూడండి ఈ విధంగా సడన్గా మనకు అవసరమైనవి ఏంటి అవి నేను పెట్టుకుంటాను అనమాట. దాని తర్వాత ఓపెనర్, ఇంకా ఇలా చిన్న చిన్న పిన్స్ లాంటివి ఇందులో పెట్టుకుంటాను. అలా కొంచెం ఇగోండి పిన్స్ లాంటివి సడన్గా దొరికేవి లాంటివి ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది కదండి. మీకు ఎప్పుడైనా టైలరింగ్ చేసే వాళ్ళకి ఒక మ్యాగ్నెట్ లాంటిది ఎప్పుడైనా దగ్గర పెట్టుకోండి. అంటే చిన్న టిప్పు, ఈ మ్యాగ్నెట్ లాంటిది పెట్టుకుంటే ఇప్పుడు మీరు హెమ్మింగ్ చేశారు, టక్మన్ సూది ఎక్కడ పెట్టకుండా ఈ మ్యాగ్నెట్కి పెట్టవచ్చు. ఇలా మిషన్ మీద ఇలా ఉంటుంది. నా దగ్గర ఇంకా ఉండాలండి, పెద్ద పెద్దవి కూడా ఉండాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఇవ్వండి, దీని మీద ఇలా పెట్టుకోవచ్చు సడన్గా సూది కోసం. ఇది మెటల్ బాడీ అండి, చాలా దగ్గర ఫైబర్ బాడీలు ఉంటాయి. మీరు ఫైబర్ బాడీలు తీసుకోవద్దు, మెటల్ బాడీని తీసుకోండి. దీని తర్వాత ఇదిగోండి, దీన్ని కింద పెడుతున్నాను. లైట్ ఆన్లో ఉంది, కింద పెడుతున్నాం. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా అవుతుందో చూపిస్తాను. ఇది సింగిల్ పాదం కూడా సెట్ అవుతుందండి. ఇప్పుడు థ్రెడ్ ఎలా ఎక్కించాలి 1 by 1 చూపిస్తాను. థ్రెడ్ ఎక్కించేటప్పుడు ఇదిగోండి, థ్రెడ్ ఇక్కడ హోల్ అనేది కనిపిస్తుంది కదా, ఈ హోల్లో ఇక్కడ ఫస్ట్ కింద దారం పెట్టి ఈ హోల్లో ఇలా తీసుకోండి. ఇక్కడ చాలామంది ఇక్కడి నుంచి కూడా పెడతారు, పైనుంచి కూడా. నేను ఇక్కడి నుంచి పెట్టండి, ఏం కాదు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఏం చేస్తారు, ఇది ఉంది చూసారా, ఇక్కడ ఈ పార్ట్లో ఇలా హోల్లో ఇన్సర్ట్ చేయండి. తర్వాత ఇందులో కూడా సెకండ్ దాంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ రెండిట్లో పెట్టాం కదండి పైన. తర్వాత చూడండి ఇక్కడ ఇలాగా ఉంటుంది ఈ ఏరియా, ఇలా లోపలికి పంపించండి. తర్వాత ఈ వీల్స్ మధ్యలో ఈ థ్రెడ్ని పంపించండి. దాని తర్వాత ఇలా ఈ పక్క నుంచి ఇలా తీయండి. తీసాక దీని కిందకి పంపించండి. ఇక్కడ ఇలాగా ఈ షేప్లో ఉంటుంది, దాని కింద నుంచి తీసుకురావాలి. దాని తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది, టేక్ ఆఫ్ లీవర్ అంటారు దీన్ని, నార్మల్ మిషన్లో కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద టేక్ ఆఫ్ లీవర్. ఆ లీవర్లో పెట్టాలి, దీంట్లో పెట్టి దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ఉంటుంది, ఆ పక్క నుంచి తీసుకురండి. ఇలా చూడండి, ఫస్ట్ దీంట్లో పెట్టారు, దాని తర్వాత ఇందులో పెట్టండి. దాని తర్వాత దీంట్లో లోపల నుంచి తీసుకురండి, ఇందులో రావాలి. దాని తర్వాత దీని కింద నుంచి ఇలా తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి. తర్వాత సేమ్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇందులో తీసి డైరెక్ట్గా కింద మిషన్ దీంట్లో పెట్టాలి. ఓకేనా, ఈ నీడిల్ సైడ్కే ఉంటుందండి. ఇలాగా పెట్టాక జస్ట్ వీల్తోనే ఒక్కసారి ఇలా అనండి. చూడండి బయటకు వచ్చింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి,
చాలా స్పీడ్ అవుతుంది. కొంచెం మీకోసం తగ్గిస్తాను. చాలా స్పీడ్ ఉంటుందండి. మనం ఎప్పుడైనా బల్క్గా ఏవైనా కుట్టాలన్నప్పుడు చాలా బాగుంటుంది. స్పీడ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. అర్థమైందండి? మీరు ఏది కుట్టాలనుకుంటున్నారో ఆ స్పీడ్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, లైట్ ఆఫ్ చేస్తాను. ఇదిగో ఎక్సలెంట్గా చేస్తుంది. వర్క్ అయితే మాత్రం ఆగదండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ విధంగా మనకి స్టిచ్ అవుతుంది అని చెప్పాను కదా. నెక్స్ట్ ఇక్కడ ఏంటనుకుంటున్నారు, మనం ఎప్పటికప్పుడే ఆయిల్ వేయాల్సిన పని ఉండదండి ఈ మిషన్లో. దీని కింద ఏదైతే బాడీ ఉంది కదా, చూపిస్తాను. అలా ఎప్పుడైనా లిఫ్ట్ చేసినప్పుడు పవర్ ఆఫ్ చేసి లిఫ్ట్ చేయాలండి. ఎందుకంటే మీకు ఏదైనా అంటే పవర్ షాక్ అది ఏం కొట్టదు, మనం ఆన్లో కూడా చేయొచ్చు. కాకపోతే మనం లేడీస్ కదండి, ఎందుకు రిస్క్ తీసుకోవడం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఆయిల్ ట్యాంక్ కిందన ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ ఆయిల్ ట్యాంకు హై అని లో అని ఇలా ఉంది చూసారా. మనకి లో అని ఉన్నప్పుడు మనం ఆయిల్ వేయాలి. నేను ఇందులో ఆయిల్ వేస్తాను, బట్ క్లీన్ చేస్తాను. ఇంకా దీంట్లో అంతా ఇది ఉంది, చాలా రోజులు అయిపోయిందండి. నేను అక్టోబర్లో కొన్నానండి, దసరా కంటే ఒక 4 days ముందు అప్పుడు కొన్నది. ఇప్పటివరకు నేను ఆయిల్ అనేది మార్చలేదు. ఓకేనా? అంటే ఇది కామన్గా ఒక 4 months 5 to 6 months కూడా రఫ్గా మీరు బాగా ఇచ్చేసినా కూడా ఏదైనా డస్ట్ కానీ, చూసారా ఇక్కడ ఈ పార్ట్లో ఇలాగా ఒక డస్ట్గా పేరుకుపోయి ఉంది. ఇలా ఇంకా ఎక్కువ ఉండేది ఇంత ఆయిల్ అంతా కలర్ మారిపోద్ది. ఈ కలర్ కంటే ఇంకా దీనిగా అయిపోతుంది. అప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేస్తాం. కిందన ఒకటి స్క్రూలా ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. కొంచెం ఈ స్క్రూ లాంటిది ఉంటుంది. ఆ స్క్రూ ఓపెన్ చేసి కిందన మనం ఒక బాటిల్లో లేకపోతే ఏదైనా చిన్న బకెట్ లాంటిదో పెడితే ఈ ఆయిల్ అంతా అందులో పడిపోతుంది. మొత్తం మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ వేయాలన్నమాట. కంప్లీట్గా ఒక 1 liter ఆయిల్ పడుతుందండి. మనం వేసుకోలే కానీ ఆయిల్ పడుతుంది. అలా వేసుకుంటే ఆ 1 liter ఆయిల్ చక్కగా ఇదయ్యి మనకి ఇక్కడ థ్రెడ్ కనిపిస్తుంది చూసారా, చూపిస్తాను. ఇదిగోండి, ఈ థ్రెడ్ పైనుంచి మొత్తం అన్ని ఏరియాకి సప్లై ఇస్తుందండి మొత్తం. ఇంకా ఇది ఉంది చూసారా, ఈ పార్ట్ ఇక్కడ ఒక జాలీలాగా ఉంటుంది ఒకసారి. ఇదిగోండి ఇక్కడ ఇదిగో ఈ జాలీ నుంచి కూడా ఆయిల్ అనేది పంప్ చేసుకుంటూ అక్కడి నుంచి కూడా మిగతా పార్ట్స్కి సప్లై చేస్తుంది. కంప్లీట్గా ఆయిల్ అనేది మొత్తం మనం తొక్కుతున్నప్పుడు ఫాస్ట్గా ఆయిల్ అన్ని ప్లేసుల్లో వెళ్తుంది. అర్థమైందండి? అప్పుడప్పుడు మనం ఆయిల్ వేసుకుంటాము మామూలు మిషన్లో, దీనికి అలా అవసరం లేదు. ఎప్పటికప్పుడే అదంతలో అదే ఆయిల్ తీసుకుంటుంది. ఇది దీనికి ప్లస్ పాయింట్ అండి. మనం డైలీ ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆయిల్ వేసి ఆయిల్ కలర్ మారిందా లేదా చూసుకోవాలి. ఇంకా దీని మెయింటెనెన్స్ కూడా కిందన ఏం లేదండి. ఇందులో కుడుతూ ఉంటాం కదా, ఈ పక్కన చిన్న బాస్కెట్ డౌన్లో ఉంటుంది. నేను ఇప్పుడు కుట్టిన స్టోన్స్ మొన్న కొన్ని రోజుల ముందు స్టోన్స్ ఏదో కుట్టాను, అవన్నీ పక్కన పడిపోయి ఉన్నాయన్నమాట. అంటే అవి అన్నీ ఈ పార్ట్లోంచో లేకపోతే అలా పడిపోతూ ఉంటాయి, ఆ పక్కకు ఉంటాయి. ఈ ఆయిల్లో కానీ పడ్డదనుకోండి మళ్ళీ మనం తీసేస్తూ ఉండాలి. ఆయిల్లో కామన్గా పడదు, ఈ పక్క నుంచి ఏదైనా ఖాళీలోంచి వెళ్తేనే వెళ్ళచ్చు, మామూలుగా అయితే వెళ్ళదు. ఇదే అండి మిషన్ కోసం. ఇంకా మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటే నాకు అడగండి, నేను చెప్తాను. మీరు డెఫినెట్గా దీన్ని పర్చేస్ చేయొచ్చు. ఈ ప్రైస్ మీరు చేయాలి అంటే, లేదు అంటే నేను చెప్పినట్టుగా మెరిట్ యూనివర్సల్ మిషన్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, స్పీడ్ బాగుంటుంది. దానికి మోటార్ సామ్రాట్ మోటార్ కొనుక్కొని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనండి? ఈ వీడియో మొత్తం మీకు ఉషా అన్న S2 మిషన్ డెమో కంప్లీట్గా ఇచ్చాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ చాలా వస్తాయండి. థ్యాంక్ యూ అండి.